హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరికీ గుడ్ మార్నింగ్ అండ్ గుడ్ ఆఫ్టర్నూన్. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా ఫ్రెండ్స్? ఇక్కడైతే నేను చేపల కర్రీ అయితే చేస్తున్నానండి. అంటే ఇప్పుడు మనం మామూలుగా పచ్చి చేపలని కర్రీ కింద చేసేస్తాం, కానీ ఇక్కడ నేను ఫ్రై చేసి కర్రీ అనేది చేస్తున్నానండి. దానికోసం అయితే 1 కిలోన్నర ఉంటాయండి చేపలు. వీటిని అయితే నీట్గా క్లీన్ చేసేసుకొని, అంటే మనకి నీసు వాసన రాకుండా ఈ కూర అనేది ఇలా ప్రిపేర్ చేసుకుంటే మనకి నీచు స్మెల్ అనేది రాదండి. చేపలను అయితే క్లీన్ చేసేసుకొని దాంట్లోనూ కొంచెం నేను కారం, ఉప్పు, తర్వాత వెల్లుల్లిపాయి, జీలకర్ర మిక్సీ పట్టేసి మెత్తగా చేప ముక్కల్ని ముందుగా మ్యారినేట్ చేసేసుకున్నానండి. చేసేసుకున్న తర్వాత మనం ఒక హాఫ్ అన్ అవర్ లేదా ఒక 1 అవర్ అలా పక్కన పెట్టేసుకుంటే మనకి మసాలా అనేది దానికి చక్కగా కలుస్తుంది. ఆ తర్వాత మనం బాండీ పెట్టి ఆయిల్ అనేది వేడైన తర్వాత ఇక్కడ చేప ముక్కలన్నిటినీ కూడా నేను ఫ్రై కింద చేసేసుకున్నానండి. ఫ్రై చేసుకొని కర్రీ చేయటం వల్ల మనకి నీచు వాసన అనేది రాదు. తినేటప్పుడు కూడా తినడానికి చాలా బాగుంటుందని నేనైతే ఈసారి చేపల కూరని ఇలా ప్రిపేర్ చేశానండి. ఈ కర్రీ కోసం అయితే నేను ఒక టమాటా, ఒక ఉల్లిపాయ మిక్సీ పట్టేశాను. ఒక 4 పచ్చిమిర్చి అయితే తీసుకున్నానండి. దీంట్లోకి చింతపండు, అంటే ఒక పెద్ద నిమ్మ సైజ్ అంత చింతపండు అయితే తీసుకున్నాను. దాన్ని అయితే ముందుగా మనం నానబెట్టేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. మనం నెక్స్ట్ ప్రాసెస్ వచ్చి ఇక్కడైతే మనం బాండీ పెట్టుకొని దీంట్లో చేపల కూర కదండి, కొంచెం ఆయిల్ అనేది ఎక్కువగానే వేసాను. కొంచెం ఆయిల్ వేసుకున్న తర్వాత ఆయిల్ వేడైన తర్వాత మనం మిక్సీ పట్టుకున్న ఉల్లిపాయ, టమాటా, అంటే మరీ మెత్తగా మిక్సీ పట్టకుండా కొంచెం బరకగా మిక్సీ పట్టుకోవాలండి. తర్వాత పచ్చిమిర్చి కూడా దీంట్లో వేసేసుకోవాలి. ఇది కొంచెం పచ్చివాసన పోయేదాకా కూడా మనం ఫ్రై చేసుకోవాలండి. ఇక్కడ నేను వెల్లుల్లిపాయ, జీలకర్ర నేను ఉల్లిపాయ మిక్సీ పట్టినప్పుడే వేసేసానండి. తర్వాత మనం దీంట్లోకి టేస్ట్కి సరిపడా కారం, ఉప్పు, ధనియాల పొడి, పసుపు ముందైతే వేయలేదు కాబట్టి అవన్నీ కూడా ఇప్పుడే వేసానండి. వేసిన తర్వాత మొత్తం ఈ కర్రీకి అంతా కూడా మనం వేసిన మసాలాలంతా కూడా చక్కగా కలవాలి. అది మనకి ఆయిల్ అనేది సపరేట్ అవ్వాలి. అప్పుడు దాకా మనం కలుపుకుంటూ ఉండాలి. ఇక్కడ చేపల కూర కాబట్టి నేను హై ఫ్లేమ్లో పెట్టే ప్రిపేర్ చేశాను. తర్వాత నెక్స్ట్ వచ్చి దీంట్లో మనం ఆల్రెడీ చింతపండు పులుపునైతే వేసుకోవాలి. అంటే చింతపండు పులుపు అనేది దీంట్లో వేసుకోవాలి. మామూలుగా మనం చేప ముక్కల్ని ఫ్రై చేసాం కాబట్టి మామూలుగా ఇగురు కూడా పెట్టుకోవచ్చు, కానీ చింతపండు పులుపు వేసుకుంటే చాలా బాగుంటుందండి. పులుపు వేసేసుకున్న తర్వాత మనం 2 గ్లాసులు వాటర్ దాకా వేసాను. ఇక్కడ పులుసు కొంచెం మరిగిన తర్వాత, అంటే కొంచెం చిక్కదనం వచ్చిన తర్వాత పులుసు అనేది మనం ఫ్రై ముక్కలు అనేది వేసేసుకోవాలి. ఇక్కడ చేపల కూర అనేది మనకి ఎక్కువ టైం అనేది తీసుకోదండి, ఎందుకంటే మనం చేపలను ఆల్రెడీ ఫ్రై చేసేసాం కాబట్టి మనకి పులుసు కొంచెం దగ్గరగా వచ్చేసిన తర్వాత ఈ చేప ముక్కలు అనేది దీంట్లో యాడ్ చేసుకోవాలి. మనకి ఒక 10 మినిట్స్లో సిమ్లీలో పెట్టుకుంటే 10 మినిట్స్లో అయిపోతుంది. కరెక్ట్గా కుక్ అవుతుందండి. హై ఫ్లేమ్లో కన్నా సిమ్లీలో పెట్టేసుకుంటే. తర్వాత ఇంకా లాస్ట్ ఫైనల్ దీంట్లో కొంచెం కొత్తిమీర వేసుకొని మూత పెట్టేసుకుంటే మనకి కర్రీ అనేది అయిపోతుంది. ఇక్కడ చూసారండి, ఇంకా కొంచెం పులుసులాగా ఉంది. అంటే ఇలా కావాలితే మీరు దింపేసుకోవచ్చు, లేదంటే బాగా దగ్గరగా ఎగరబెట్టేసుకోవచ్చు. నేను ఇక్కడ చేపల్ని ఫ్రై చేశాను కాబట్టి నేను చాలా దగ్గరగా ఎగరబెట్టేసుకున్నానండి. పులుసులాగా అయితే దింపలేదు. ఇక్కడ ఫైనలీ కర్రీ అనేది అయిపోయింది. చూసారండి, చక్కగా ఫ్రై చేసుకుని ఇలా కర్రీ చేస్తే మనకి నీచు స్మెల్ అనేది రాదు. తినడానికి కూడా చాలా బాగుంటుంది. ఫైనలీ కర్రీ అయితే అయిపోయిందండి. చూసారండి, మనకి ముక్క అయితే విడిపోదు ఫ్రెండ్స్, ఎందుకంటే ఫ్రై చేసాం కాబట్టి. చక్కగా వేడి వేడి రైస్లోకి కర్రీ చాలా బాగుంటుందండి. ఫైనల్లీ నేను చేసిన ఈ చేపల కర్రీ అయితే ఎలా ఉందో, ఫ్రై చేసిన ఈ చేపల కర్రీ కామెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మన ఛానల్ని అయితే తప్పకుండా అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ ఫ్రెండ్స్.